నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ TLJ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ రైతా విత్ గ్రేవీ పవర్ అప్. వావ్, సూపర్ కాంబినేషన్ గా చిన్న సూపర్. పన్నీర్ దమ్ బిర్యానీ అయితే ఒక్క రేంజ్ లో టేస్ట్ ఉంది. అవునా? వాసనకే తిన్నాను, కడుపు నిండిపోతుంది. టేస్ట్ చేసిన అవునా? కిరాక్ అంటే కిరాక్ ఉంది గాయస్. ఈ రోజు ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉంటది. మా చెల్లి విన్ అవుతుందా, నేను విన్ అవుతానా, వచ్చేసేద్దామా? చూసేద్దాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ దీన్ని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు అయితే ఖచ్చితంగా మా చెల్లి ఓడిపోతుంది. ఎందుకంటే లాస్ట్ 2-3 వీడియోస్ లోంచి నేనే ఓడిపోతున్నా కాబట్టి ఈ రోజు గట్టిగా తిని విన్ అవుతా. చూద్దాం, లాస్ట్ వరకు చూడండి ఎవరు విన్ అవుతారో. ఓకే, చూస్తారులే. లాస్ట్ టైం కూడా నేను ఇంతే మాట్లాడినా, కాకపోతే ఓడిపోయినా. కానీ ఇప్పుడు మాటగా చేతల్లో చూపిస్తా. సరే చూద్దాంలే. చూద్దామే. చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది అటు సైడ్ పెట్టుకొని ప్లేట్స్ అయితే మనం ఇటు సైడ్ జరుపుకుందాం ఫస్ట్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనమైతే ప్లేసెస్ చేంజ్ చేసేసుకున్నాం మనకి కంఫర్టబుల్ ఉండేటట్టు. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఆనియన్స్ ఉన్న కాడికి వరిచింది పండ. నువ్వే కదా పెట్టింది. నేనే వరిచిన. ఎంతో బాగుంది. నిజంగా గైస్ సూపర్ ఉంది. పన్నీర్ అసలు బాగాలేదా? వేస్ట్ ఫెలో. అసలు నీకు టేస్ట్ లేదు గైస్. అమ్మకి స్పూన్ ఇటు రైతా లేదు. నేను రైతా వేసుకుంటా. బాగుందా? చేసింది ఎవరు అనుకున్నావు? పండు. మేము నాకు తినేస్తలేదు. మేము జగటు చిన్న తక్కువ పండుగ ఎక్కువ. నేను ఆగేసుకుంటున్నాను. కాలుతుంది ఇది. బాగుందా? మాట్లాడమ్మే. సూపర్ ఉంది. నేను చేసి ఇట్లుంటుంది, మరి ఏమనుకుంటున్నాను? నందినట్టు తగ్గదలే. నీ ముఖానికి రైతాకి ఏమంటారు గ్రేవీ కూడా చేయడం రాదు. ఇంత మటన్ నన్ను. గ్రేవీ రైతా సూపర్. అసలు నేను ఇంత బాగా చేస్తాను, కళ్ళకు కూడా ఉంచలేను. గుండెలు మీద చేసుకుని చెప్పా మాట. తిన్నాక చెప్తా. ఇలాంటి టేస్ట్ ఎవ్వరు ఇప్పుడు ఎవ్వరు వస్తారు. నాకు రాలేదు. నువ్వు జరుగు చేతి.
ఈ అమ్మాయి తిట్టుకుంటుంది గైస్ రోజు నన్ను ఓడిపోవాలని. అదే దొంగతనం వెళ్ళదు. అవన్నీ లేదు, నువ్వు చెప్పలేవు నాకు. అమ్మా డన్ అయిపోయిందాడా, ఇంకేం తింటున్నావు? డన్ 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 డన్నకు 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 ఏమన్నా చిట్టిందాక చెప్పు, చెప్పు. అన్ని మాటలు కానీ చేతులు ఒక్క రోజు కూడా లేదు. మే ఏదో లక్కల నువ్వు ఈ మధ్య విన్నవుకుంటా పెద్ద ఓవర్ యాక్షన్ చెప్తున్నావా? ఏం ఓవర్ యాక్షన్ చెప్తలే, 3 దాంట్లో నేనే గెలిచినా. 3 కదా, 3 4 ఎవరమ్మా జరు. గైస్ మా అక్కకు మాత్రం ఏది పనిష్మెంట్ ఉండబోతుంది వల్ల. ఇప్పుడు ఆ పనిష్మెంట్ తీసుకోవద్దని చెప్పేసి అంత ఫాస్ట్ గా తిన్నది. మాట్లాడడం కూడా మాట్లాడలేదు గైస్, నేను మాట్లాడుతున్నా కూడా. తర్వాత మాట్లాడినా కదా నేను. మాట్లాడు అంటే మాట్లాడను, మాట్లాడినా. కానీ ఏందో ఏమైంది, నాకేమో అయింది గైస్. ఈ అమ్మాయి దిష్టి పెడుతున్నట్టుంది నాకు రోజు, అందుకే బక్క అయిపోతున్నా. అండ్ మళ్ళా ఫుడ్ నువ్వు అమ్మా నేను నమ్మినట్టే నువ్వు బక్క అవుతున్నావు అంటే. మా అక్కకు పనిష్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు నేను. దేవా. సరే గైస్, ఈ రోజు పనిష్మెంట్ తీసుకోక తప్పదు, ఎందుకంటే ఫుల్ క్రేజీ పనిష్మెంట్ ఉంది. ఓడిపోయినా కదా, తీసుకోక తప్పదు. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. తీసుకుంటావా? తీసుకుంటా. ఏంటో పనిష్మెంట్ చెప్పాలా? చెప్పాలా? టమాటా కెచప్. ఒక్కటి చెప్పేసరికంటే అంటున్నది. మైనీస్, బిస్కెట్స్ 3 మిక్స్ చేసి మా అక్క తినబెట్టబోతున్నా. పండు. అమ్మో పండు కాదు, తినాలా. ఎందుకు ఓడిపోయినా మరి? అబ్బా ఓవర్ యాక్షన్. బ్రాండ్ అంబాసిడర్ అంతేం లేదు. ఒక వీడియోనే కదా. పండు అవన్నీ కలుపుకొని తింటూ ఉంటారా మీ మనుషులు ఉంటారు. నేను ఉంటానా? నువ్వెందుకు ఉండవు అమ్మే, అందరు ఉంటారు, నువ్వెందుకు ఉండవు? ఆలోచించుకుంటుంది. పైకి వెళ్ళిపోతేనేమో అంతేం లేదు, అంత ఘోరంగా ఏమి ఉండదులే. చూపిస్తున్నాయి నాకు ఇప్పుడు. ఇదేంటిది? ఇదేంటిది? మైనీస్. మైనీస్. ఇది టమాటా కెచప్. ఇంకా బిస్కెట్స్ దాచిపెట్టుకున్నావు ఎటువైనా? నేను బిస్కెట్స్ చూస్తలేను. పార్లేజీ బిస్కెట్స్. ఈ పాపని ఎక్కడ చూసారా? నేను ఆ పాపని. అబ్బా అంత లేదు, చూడండి చూడండి సేమ్ అదే యాంగిల్, అదేమంటారు ఫోజ్, అదే ఫోజ్ పెడతా. ఇంతే. ఆమెకు చిట్టి, ఆమెకు గోరం ఉన్న చిట్టి వద్దు. చిట్టి పాపం చిన్న పిల్ల. ఓకే, ఇప్పుడు మనమైతే ఇవన్నిటిని మిక్స్ చేసేద్దాం. చిట్టి నీకు ఎన్ని కావాలి? ఎన్ని వేస్తావు? ఎన్ని కావాలి నీకు చెప్పు, అన్ని వేస్తా. ఒకటి చాలు. ఇప్పుడు ఒక్కటే మరి, అది పనిష్మెంట్ కాదు మరి. 3 చేద్దాం. పండు మైనస్ ఎక్కువ తినొద్దామే. ఈరోజు నాకు సావే. ఎట్లా తింటుందో ఏమో, ఇప్పుడు చూద్దాం. చిట్టిగా చిన్న స్మెల్ చూడు. అయ్యో ఈ వాసన కప్పొస్తుంది. నడవది. మరి ఎందుకు ఓడిపోయినావు? ఎందుకు ఓడిపోయినావు? పనిష్మెంట్
చాలా రోజుల నుంచి అప్పుడు విని కాకపోయినా నేను పనిష్మెంట్ తీసుకోని అది పెట్టినా ఇది పెట్టినా గడ్డి పెట్టినా కారం పెట్టినా తిన్నా. ఇప్పుడు ఒక్కదానికి చచ్చిపోతున్నావు నువ్వు. మరి నేను నీకు ఎంత ఘోరమైన పనిష్మెంట్లు ఇవ్వలేదు. మరి గడ్డని తినిపించినావు మరి నాకు. మళ్ళీ నువ్వు నన్ను రిటర్న్ తినిపించినావు కదా. తినిపించాలి ఇంత పెద్ద గడ్డ తీసుకొచ్చి తినిపించింది మరి ఎంత మరి ఇంత పెద్ద గడ్డ అని చూపిస్తుంది. చూడండి ఎలా తయారైందో ఇదంతా. బాగుంది చిట్టి, ఫ్లేవర్ కూడా సూపర్ ఉంది. నిజంగా వాసన చూస్తేనే దగ్గొచ్చింది. తింటే పైకి వెళ్ళిపోతా ఖచ్చితంగా. ఏం పోవు చిట్టి, తిను చిట్టి. ఒక్క బయట తింటున్నాను అద్దు, ఒకటే స్పూన్. నేను ఓడిపోలేదు, నేను పనిష్మెంట్ మరీ ఇంత మిన్ని. ఇదేంది ఇంత గ్రీస్ ఉంది. ఓకే ధైర్యం తెచ్చుకొని తిందాం. త్రివేణి బ్రేవ్ గర్ల్, అస్సలు భయపడదు. తెలుస్తుంది, పెట్టి అంతసేపు అవుతుందని తింటలేదు. ఓకే పండు, ఇదేంటో మెయిన్ ఇట్లా క్రీమీ క్రీమీ చూపెట్టి మంచిగా పెట్టు. క్రీమీ క్రీమీ ఉంది చిట్టి. కొద్దిసేపు ఐస్ క్రీమ్ అనుకోని చాక్లెట్ ఫ్లేవర్ అనుకొని తినేసి. ఐస్ క్రీమా ఇది? అంతే కదా గైస్. ఓకే మైనీస్ ఉన్న కాడికేసింది, తెల్లగా కనబడుతుంది. ఇది కొంచెం కెచప్ ఏమంటావు? వద్దు. ఓకే నేను తింటా పండు, ఆగు మీరు మాట్లాడి. సరే తిని. కాలుతుందేమో పప్పు మమ్మీకి. ఏంటి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. ఓ మైనస్ వేసినందుకు కొంచెం మంచిగా అయింది ముక్కు. మరి బాగుందన్నావు కదా, అందుకే అంటున్నా. కొంచెం కెచప్ అయ్యా కలుపుకొని కొంచెం తినేసి తొందరగా వస్తుంది. కెచప్ అంటే ఇష్టం మా అక్కకి. తింటా, కాకపోతే అంత ఇష్టంగా ఉండదు. చిట్టి ఎలా ఉంది చెప్పవా? ఏమని చెప్తావు అని వెయిట్ చేస్తున్నా ఇక్కడ అప్పటి నుంచి. పాలరేజ్ బిస్కెట్ ఓకే, కాకపోతే మైనీస్ అదేమంటారు కెచప్ కలుపుకునేసరికి ఒక రకంగా ఉంది. అది అసలు అది ఏం టేస్ట్ కూడా అర్థం కావట్లేదు. పుల్లగా వస్తుంది, నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడు ఏం పుల్లగా వస్తుంది? కెచప్ కావచ్చు నాకు తెలిసి. ఇట్లా పుల్లగా వస్తుంది. అబ్బా ఎంత ఘోరమైన టేస్ట్, ఒక వింత, ఒక రకంగా ఉంది. మళ్ళీ ఎప్పుడైనా నీకు తినాలనిపించినప్పుడు చేసుకొని తిన్నా. ఇట్లాంటి ఎవరైనా వేసుకొని తింటా? నువ్వు తింటావేమో. నెక్స్ట్ చూపిస్తా పండు, నీకు ఇదే పనిష్మెంట్ ఇవ్వకపోతే నా పేరు త్రివేణే కాదు. నేను అస్సలు తీసుకోను ఈ పనిష్మెంట్, అస్సలు తీసుకోను. నాకు ఇచ్చినప్పుడు నీకు కూడా ఇస్తా. నేను అస్సలు తీసుకోను ఈ పనిష్మెంట్ అయితే. అస్సలు ఏంటి ఉంటాయి ఈ బిస్కెట్ తప్పించి వేరేది ఏదైనా గుడ్డు బాయిల్డ్ ఎగ్, రా ఎగ్ పాలగొట్టి దాంట్లో వేసి మైనీస్ కెచప్ వేసి కలిపేసి పండుగ తినిపిస్తే ఉంటుంది చూడు. అబ్బా అప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతా నేను. అస్సలు వద్దు, అది వింటుంటేనే ఊహించుకుంటేనే వామ్మో ఇది ఇంతగానో పనిష్మెంట్ ఇట్లా అని అనిపిస్తుంది. లేదు ఖచ్చితంగా ఇవ్వకపోతే నా పేరు త్రివేణే కాదు. చూడు నెక్స్ట్ ఓడిపిస్తా, ఓడిపోతే కాదు ఇస్తా. సరే చూద్దాంలే. నేను మాటలు కానీ చేతలు లేదు 3 రోజులు. నువ్వు 3 వీడియోల నుంచి విన్ అవుతూ ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడక అర్థమైందా? సరే చూసుకుందాం. సారీ. సో గైస్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేద్దాం. ఓకేనా? ఓకే గైస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రోజులానే కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సింధు సిండ్రిల్లా, డిఫరెంట్ కంట్రీ స్టైల్ ఆమ్లెట్స్ ట్రై చేయండి. ఆమ్లెట్స్ డిఫరెంట్ కంట్రీస్ అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా చేస్తారు. అవన్నీ మనం చేయాలంట. చేద్దామా? ఓకే కదా? ఓకే గైస్ చేస్తాం ఖచ్చితంగా. నాకు కూడా చాలా ఇష్టం, అంటే ఒకేలాగా తినకుండా కొంచెం డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. సెకండ్ కామెంట్ వచ్చేసి నరసింహ, అక్క మై నేమ్ ఇస్ వి గౌతమి, హాయ్ చెప్పవా? హాయ్ గౌతమి. థర్డ్ కామెంట్ వచ్చేసి ప్రేమ్, మీ హార్ట్ లానే మీ హోమ్ కూడా చాలా బాగుందండి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి స్థాయికి వెళ్తాం. మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకా మన ఛానల్ 100Kకి దగ్గరలో ఉంది గైస్, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.
తొందరగా 100K సబ్స్క్రైబర్స్ అయిపోతే మనకి మంచిగా సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. మనం అందరం హ్యాపీగా ఒక మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. 100K స్పెషల్ వీడియో కూడా వస్తుంది మీకు. ఇంకా మనం లైవ్కి కూడా రాబోతున్నాం 100Kకి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.